ఒక 1000 మందితో ప్రార్థన ఏర్పాటు చేయాలని చెప్పి, ఒక్కరోజు ప్రార్థన అని చెప్పి ఒక దైవ సేవకుడు ఏం చేశాడంటే సమస్తాన్ని ఏర్పాటు. ప్రియులారు జాగ్రత్తగా ఉండండి. ఆ రాత్రి అందరితో చెప్పాడు, ఇక తెల్లవారితే సభ అంగరంగ వైభవంగా జరగాలి. అందరితో చెప్పాడు, ఉదయం ఎలా, ఈ భోజనం ఎలాగా, ఈ కార్యక్రమం ఎలాగా, ఈ కార్యక్రమం ఎలాగా, సంఘంతో సంఘ పెద్దలతో అందరూ కూడా చెప్పాడు. అంత బాగుంది. ఇక తెల్లవారితే 1000 మందితో సభ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా చక్కగా బాగానని అన్ని సమకూర్చుకొని రాత్రి పండుకున్నాడు. తెల్లవారేసరికి దైవ సేవకులు 6 గంటలైంది లేవలేదు, 7 గంటలైంది లేవలేదు, 8 గంటలైంది లేవలేదు. దైవజనులు అందరట ఈ యొక్క సువార్త సభ నిమిత్తం దైవ సేవకులు అలసిపోయారు కాబట్టి ఈరోజు లేటుగా లెగిస్తారేమోనని చెప్పి ఉదయాన్నే 4 గంటలు లేవాల్సిన సేవకులు 7 లెగలేదు ఏంటని చెప్పి వెళ్ళి లేపితే ఎంత పిలిచినా పలకట్లేదట, ఎంత లేపినా లేకట్లేదట. ఏంటనంటే ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడు. ప్రియురా, ఒక మాట చెప్పనివ్వండి ఈరోజు. అయితే ఒక సేవకుడు చెప్పినటువంటి మాట అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేంటనంటే ప్రియురా, ఆయన చనిపోయి పరలోకి వెళ్ళారు దైవ సేవకులు. అక్కడ దేవునితో గొడవాడుతున్నాడట ఆయన. ఏమనంటే, అయ్యా ఒక్కరోజు తెల్లవారితే 1000 మందితో సభ మీ నామానికి మహిమ తేవాలని చెప్పి ఆశపడ్డాను నేను. మరి ఒక్క రాత్రిగా నన్ను బ్రతకనిస్తే ఉదయాన్నే సభ పూర్తి అయిపోయిన తర్వాత నన్ను పిలుచుకోవచ్చును కదా. 1000 మంది ఇంత అన్ని అంగరంగ వైభవంగా ఇంతమందితో మరి సభ ఏర్పాటు చేశాను. ఒక అవకాశం నాకు ఇస్తుంటే బాగుండేది ప్రభు అని చెప్పి దేవుని యొద్ద దైవ సేవకుడు బాధపడుతూ ఉంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, ఇప్పుడు నువ్వు పెట్టేటువంటి సభ ఎలా జరగాలో నువ్వు చూడాలి, అంతే కదా అని చెప్పాడు. అవునయ్యా అని చెప్పన్నాడట. సరే రమ్మని చెప్పి రాత్రి సాయంకాలం 6 గంటలైంది, సభ ప్రారంభమైంది. అప్పుడు అన్నాడట, పాస్టర్ గారు అన్నారట దేవునితో, నేను కానీ ఈ సభ పెట్టుంటే ఎంతమంది రక్షించబడదురో కదా ప్రభా అని చెప్పి ఆశపడుతూ ఉన్నాడట ఆయన. సరే నీ ఆశ కూడా నేను తీరుస్తాను రాధయోజనుడు అని చెప్పి తీసుకొచ్చి దేవుడు ఆకాశం నందు దేవుడు సేవకులు ఉన్నారట, కింద ఆరాధన జరుగుతుందట. ఆయన అనుకున్నట్లుగానే 1000 మంది నిలబడి ఆరాధన చేస్తూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేస్తాను. ఆఖరికి ఒక మాట, ఈ సమయం ముందు సేవకులు మా మధ్యలోకి వస్తుంటారు. అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళు చప్పట్లు కొడతాం. చప్పట్లు కొడుతూ సేవకులు హరిలయ్య గారు మా మధ్యలోకి వస్తారు. చప్పట్లు కొట్టి వాళ్ళు ప్రేమ. ఓకే, ఆరాధన స్టార్ట్ చేద్దాం. ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నాను మీకు ప్రియులారా. ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత సేవకులు దేవుడు చెప్పాడట, కళ్ళు మూసుకొని వింటూ ఉంటే 1000 మంది విశ్వాసులు 50-60 మంది సేవకులు అందరూ కూడా కలిసి ఆరాధన చేస్తూ ఉంటేనట దేవుని సన్నిధిలో 5 స్వరాలు మాత్రమే వినబడుతున్నాయట. అప్పుడు అడిగాడు దేవుడు, అయ్యా ఎన్ని స్వరాలు మీకు వినబడుతున్నాయి అంటే 5. ఎవరి స్వరాలు అంటే ఒక ఆయన 70 ఏళ్ళు దాటినటువంటి ముసలావిడి స్వరం, 25 సంవత్సరాలు దాటినటువంటి ఒక యవనస్తుడి స్వరం, దైవ సేవకుల నుంచి ఒక దైవ సేవకుడి స్వరం, లాగా 5 స్వరాలు వినపడుతున్నాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతమంది కూడుకొని మరి టైం పాస్ చేయడానికి రాలేదు. అందరూ కూడా కళ్ళు మూసుకుని 2 చేతులు పైకి చాచి ప్రభుని మహింపరుస్తూ ఆరాధన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేద్దాం. మన ఆరాధన దేవుని సన్నిధికి చేర్చబడాలి. మన స్వరము దేవుని సన్నిధిలో వినిపించబడాలి. ఇది దేవుడు ఆశపడుతున్నటువంటి కార్యం కనుక నారేలయ్య గారు వారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపరిచినటువంటి ఈ కుటుంబానికి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ కలిగినట్లుగా 2 సంఘాలు అభివృద్ధి చెందినట్లుగా అందరూ కూడా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా చెప్దాం, స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా పాడదాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడ
దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపి అయిన నేను నన్ను కాపాడబోయా. ఘోర పాపి అయిన నేను ఘోరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించే నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించే నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు. నిన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినాను, నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినాను, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి